హాయ్! హలో! నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు మిస్టిక్ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఇక వచ్చే ప్రతి అప్డేట్ కూడా సూపర్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది యార్. అస్సలు మిస్ అవ్వొద్దు. భూమిని దక్ష్ చేరుకోగలడా? లేదా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి. మది కోరిన ప్రణయం 134తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ యార్. మీరు లైక్స్ ఇస్తే కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. నాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. ప్లీజ్ డూ ఇట్. అద్వైత్ ఫోన్ చేసి ఇంటికి విషయం చెప్పగానే నల్లమలలో ఉందా? ఎక్కడని వెతుకుతారు? అదేమైనా చిన్న ప్రదేశమా? అని కంగారుగా అడుగుతారు శరత్ గారు. ఎక్కడున్నా సరే వదిలిపెట్టంగా. ప్రస్తుతం ఫోన్ లొకేషన్ స్థిరంగానే ఉంది. ఆ లొకేషన్ పట్టుకొని వెళ్ళిపోవడమే అని అంటాడు అద్వైత్. ఫోన్ లొకేషన్ ఉంది అంటే పూర్తిగా అడవి లోపలికి వెళ్ళలేదని అర్థం. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ సిగ్నల్స్ ఉండవేమో కదా! అక్కడి వరకు వెళ్తే చాలు కదా బాబాయ్. అక్కడి నుంచి అన్నయ్య ఎలా అయినా భూమి దగ్గరికి చేరుకుంటాడు. అసలు ముందు ఏ ప్రదేశంలో ఉందో తెలిసింది కదా అని అంటాడు అద్వైత్. లేదులే, ఇప్పుడు అక్కడ కూడా నెట్వర్క్ బాగానే పనిచేస్తుందిలే. ఆ లోపల జరిగే ఘోరాల్ని నేరాల్ని ఆపడానికి, ఉపయోగకరంగా ఉండడానికి, సమాచారాలు ఒకరికొకరు అందజేసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్ని ఏర్పాటు చేస్తున్నారు. భూమి జాడ తెలిస్తే చాలు అని అంటారు కాల్ వింటున్న మనోహర్ గారు. సరే నాన్న, మేం బయలుదేరాం. మీరు టెన్షన్ పడకండి. మామ ఎలా ఉన్నారు అని అడుగుతాడు అద్వైత్. ఎవ్వరితో మాట్లాడడం లేదు. బలవంతంగా తిండి పెడితే తింటున్నాడు. సైలెంట్గా కూర్చుంటున్నాడు. ఇప్పుడు కూడా పక్కన ఉండి వింటున్నాడు. భూమిని చూసే వరకు తనింక అంతే. త్వరగా భూమిని తీసుకురండి. ఎదురు చూస్తూ ఉంటాం భూమి కోసం అని అంటారు మనోహర్ గారు. ఓకే మరి అని ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్. ఆలోచిస్తున్న దక్షిని చూసి, డ్రైవ్ చేస్తూ కూడా దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నయ్య అని అడుగుతాడు. ఏం లేదు అని అంటాడు దక్ష్. 5 నిమిషాల నుంచి దక్ష్ గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు కలవరంగా అనిపిస్తుంది మనసంతా. ఏమైంది నల్లత్రాచు? బయలుదేరాను నీ దగ్గరికి. ధైర్యంగా ఉండు అనుకుంటూనే ఉన్నాడు మనసులో. భూమి కళ్ళల్లో భయం చూడాలన్న వికృత కోరిక కలిగిన సైకోకి ఆ అమ్మాయిని తీసుకురండి అని చెప్పడంతో ఆవిడ పైకి వెళ్ళి రా అని భూమి చేయి పట్టుకొని లాక్కు వస్తుంటే మళ్ళీ ఎక్కడికి అని అడుగుతుంది భూమి. నీకు నోరు బాగా లేస్తుంది. భయం వేయడం లేదా? చావబోతున్నావని అని కిందకి తీసుకొస్తూ అడుగుతుంది ఆవిడ. భయపడితే చంపడం ఆపేస్తారా? అయినా నాకు భయం లేదులే. నా రాక్షసి వస్తాడు నన్ను వెతుక్కుంటూ అని అంటుంది భూమి. ఆ మాట వాడి చెవిన పడుతుంది. దీనికి బాగా ధైర్యం ఎక్కువైందిగా. వాడి బలం కూడా తక్కువేమీ కాదు. సైలెంట్గా నా మనుషుల్ని చాలా మందిని మాయం చేసేశాడు. ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదు. అందుకే ఇది ధైర్యంగా ఉన్నట్టుంది. వాడెలాగో ఇక్కడికి రాలేడు. కానీ ఇది నా ముందు భయపడుతూ వణికిపోతూ నన్ను బతిమిలాడుతూ ఉండాలి. కానీ ఇలా ధైర్యంగా ఉంటే నాకు నచ్చడం లేదు అనుకుంటూ భూమి కిందకి రాగానే, ఇందాక నువ్వు పెళ్ళయిందని చెప్పావు కానీ నాకు అస్సలు నమ్మకం కుదరడం లేదు. అందుకే ఇప్పుడు ఇతను నీ మెడలో తాళి కడతాడు అని తన భావమరిదిని చూపించి తాళి లేకుండా నా పని పూర్తి చేయడం అవ్వదు అని అనగానే భూమి టెన్షన్గా చూస్తుంది. మొహంలో కనిపిస్తున్న టెన్షన్ని చూసి అక్కడే ఉన్న తాళిని తీసి భావమరిది చేతిలో పెట్టి కట్టరా తనకి అని అంటాడు. కట్టను అంటే అక్కడికక్కడే చంపేస్తాడని తెలుసు. కానీ కట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక భూమి వైపు చూస్తాడు అతను. నీకేమైనా పిచ్చా? పెళ్ళైన నాకు ఇంకొకసారి నువ్వు తాళి కట్టిస్తే అది పెళ్ళవుతుందా? 2 సార్లు తాళి కట్టించుకున్న అమ్మాయి నీ పనికి వస్తుందా అని అడుగుతుంది. వస్తుంది. ఎన్నిసార్లు పెళ్ళైనా పర్వాలా. నాకు కావాల్సింది మెడలో తాళితో ముత్తైదువుగా నిండుగా ఉన్న అమ్మాయి. నీ మెడలో తాళి లేదు. ఆ పిల్ల తీసినప్పుడే ఆ పెళ్లి చెల్లదు. ఇక ఇప్పుడు వీడు కట్టిన తాళి ఈ పెళ్లి చెల్లుతుంది అని కన్నింగుగా నవ్వుతూ అంటుంటే, గాడ్, పెళ్ళి ఆపేశాను అనుకున్నాను. కానీ మళ్ళీ ఇలా చేస్తున్నాడేంటి? హనుమాన్, ప్లీజ్ సేవ్ మీ అని అనుకుంటుంది బాధగా. అంతేకాదు, ఐసీలో ఉన్న నీ మొగుడిని చంపమని ఆల్రెడీ చెప్పేశాను నా మనుషులకి. నా పలుకుబడితో ఆ హాస్పిటల్ డాక్టర్ నా అధీనంలోకి వచ్చేశాడు.
మరికొద్ది సేపట్లో నీ మొగుడు చచ్చిపోబోతున్నాడు. మరప్పుడు నువ్వు నాకు పని చేయవు కదా. అందుకే వీడే నీ మొగుడు. కట్టరా, ఏంటలా చూస్తున్నావు అని అరుస్తాడు. భయంగానే ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ వాడొస్తుంటే, వద్దు, తాళి నా మెడలో ఉండడమే కదా కావాలి. నేను నా భర్త పేరుతో వేసుకుంటాను నా మెడలో. అతని చేత కట్టించొద్దు అని వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ అంటుంది. ఇదే, ఈ భయమే నాకు కావాలి అని మనసులో నవ్వుకుంటూ, కట్టుకున్నా ఉపయోగం లేదు కదా, నీ భర్త చస్తాడు కదా. అక్కడున్నది నా భర్త కాదు, నా మరిది అని చెప్పాలని నోటిదాకా వచ్చినా ఇప్పుడు అలా చెబితే ఇంకొక ప్లాన్ ఏమైనా వేస్తాడేమో అని చెప్పకుండా ఆగిపోతుంది భూమి. వద్దు ప్లీజ్, ఆ పని మాత్రం చేయొద్దు అని అంటుంది భూమి. అతను దగ్గరికి వచ్చేస్తుంటే, ఇది నాకు కావాల్సింది. ఇందాకేంటో రెచ్చిపోయావు కదా, ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని బతిమలాడుకో, తాళి కట్టించకుండా ఉంటాను అని అంటాడు. అంటే వీడు నన్ను భయపెట్టడానికి చేస్తున్నాడా ఇదంతా అనుకోగానే చుట్టూ చూసిన భూమి ఇందాక ఆ పిచ్చోడిని చంపిన కత్తి కిందనే పడి ఉండడం చూసి ఫాస్ట్గా వెళ్ళి ఆ కత్తి చేతుల్లోకి తీసుకొని తన మెడ మీద పెట్టుకుంటుంది. అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. అప్పటి వరకు భూమి ఇంకొంచెం భయపడి మోకాళ్ళ మీద కూర్చొని తాళి కట్టించొద్దని ప్రాధాయపడుతుంది అనుకున్నవాడు భూమి అలా పేక మీద కత్తి పెట్టుకునేసరికి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏమనుకుంటున్నావురా, నువ్వు నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? చెప్పాను కదా, ఒట్టి భూమినైతే తప్పకుండా భయపడేదాన్నని. కానీ ఇక్కడుంది దక్షత్. నేను భయపడితే నా భర్త భయపడినట్టే. నేను నీ ముందు కూర్చొని ప్రాధాయపడితే నా భర్త ఓడిపోయినట్లే. ఎలా ఓడిస్తా అనుకుంటున్నావు? ఇన్ని తెలిసిన నీకు భార్య భర్త గౌరవాన్ని కాపాడుతుంది, పోగొట్టదు అని శాస్త్రాలలో చదవలేదా అని అడుగుతుంది. ఓకే ఓకే, తాళి కట్టించను, తీసే ఆ కత్తి అని అంటాడు. నీ ప్రయత్నం ఫలించకూడదంటే నేను చచ్చిపోతేనే కరెక్ట్ కదా. కరెక్ట్గా దొరికింది నా చేతికి ఆయుధం అని భూమి అంటుండగానే ఆ పక్కనున్న వాడిని మెడ పట్టుకొని విరిచేస్తాడు అజయన్. ఇదంతా క్లియర్ చేయడం తెలీదా? ఆ కత్తిని తీసి కడిగి నాకు అందించడం తెలీదా? ఇంకా ఎందుకు అక్కడే ఉంచారు అని అరుస్తాడు. వాడి మెడ అలా విరిచేయగానే భూమికి వణుకు వచ్చేస్తుంది. కానీ అది బయటికి కనపడనివ్వకుండా పీక కోసుకుంటే అన్న ఆలోచన వస్తుంది ఆ క్షణంలో. క్షమించండి రాక్షస్, వీడు తను అనుకున్న పని చేయడానికి నేను ఉపయోగపడకూడదు అంటే నేను బతికుండకూడదు. ఇప్పటి వరకు ధైర్యంగా ఉండగలిగాను, కానీ వీడు అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేయడానికి తెగించేస్తున్నాడు. నేననేదాన్ని లేకపోతే వీడి ప్రయోగం ఫలించదుగా అని కోసుకోవడానికి కళ్ళు మూసుకొని మెడ మీద కత్తిని అదిమి పెడుతుంది. నల్లత్రాజు అని చెవులలో దక్ష కోపంగా పిలిచినట్టు వినిపించగానే ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. చూడు నల్లత్రాజు, ప్రాణాలు తీసుకోవడం అనేది పిరికితనం. అవసరమైతే అవతల వాళ్ళ ప్రాణాలు తీసేయడానికి ప్రయత్నించాలి, కానీ మన ప్రాణాలు మనమే తీసుకోకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకేదైనా అయితే నా గుండె కూడా క్షణమే ఆగిపోతుంది. అది గుర్తుపెట్టుకొని క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకో. నమ్మకం పెట్టుకో నేను వస్తానని, అంతేకాని ఓటమి ఒప్పుకోవద్దు. చివరి క్షణం వరకు నా కోసం నీ ప్రాణాలు నిలబెట్టుకోవడానికే ప్రయత్నించు అని దక్ష మాటలు చెవుల్లో మారుమోగిపోతుంటే, ఎందుకు సార్, ఎందుకు నాకు ఇలాంటి మాటలన్నీ చెప్పి నన్ను ఎటూ కాకుండా చేసేశారు అని బాధగా పైకే అనుకుంటూ దక్ష మాటలు గుర్తుకొచ్చి ఆ కత్తిని అలాగే పట్టుకొని సైకో వైపు చూస్తూ ఒకే ఒక్క నిమిషంలో ఊహించిన విధంగా పరుగున వచ్చి వాడి పొట్టలో దించాలని చూస్తుంది. కానీ వాడు పక్కకి జరిగి నన్నే చంపేద్దామనా అంటాడు ఆ క్షణం కూడా నవ్వుతూనే. నీలాంటి సైకోగాడు బతికుంటే ఎంతమంది ప్రాణాలు బలైపోతాయో, నువ్వు చస్తే పీడ వదిలిపోతుంది కదా అని మళ్ళీ వాడి మీద దాడి చేయాలని చూస్తుంది. కానీ వెనక నుంచి ఇద్దరొచ్చి పట్టేసుకుంటారు. వదలండ్రా, వీడిని చంపేస్తాను అని కోపంగా అంటుంటే, పర్వాలేదు, నీలో చాలా ధైర్యం వచ్చింది. నిన్ను భయపెట్టాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇక్కడ భయపడకపోతే ఏమీలే, ఇది జస్ట్ ట్రైలర్. అసలైన ఘట్టం దగ్గర భయపడాల్సిందే నువ్వు. నీ కళ్ళల్లో భయం చూశాకే నా పని పూర్తవుతుందిలే. నీ పొట్ట కోసి
అందులో బేబీని పెట్టబోతున్నానుగా అని అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆడదాన్ని తాకకూడదని ఆగిపోయాను. లేదంటే నేను కొట్టే దెబ్బకి నీకు మెదడు పనిచేయకుండా పిచ్చెక్కిపోతుంది. ఇప్పటికే చాలా చేశావు అని దాని చేతిలో కత్తి తీయండ్రా అనడంతో వెంటనే కత్తి లాక్కుంటారు. అసలు భయమేంటో నీకు తెలిసేలా చేయాలని ఆ అమ్మాయిని తీసుకురండి అనడంతో లోపల నుంచి ఒక అమ్మాయిని తీసుకురాగానే గర్భంతో ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతుంది భూమి. అంటే అంటే ఇప్పుడు ఆ అమ్మాయి గర్భంలో ఉన్న బిడ్డని తీసి నా అని అనుకోగానే వణుకు మొదలైపోతుంది భూమికి. హహహహ, ఇది ఈ భయం నాకు కావాలి అని నవ్వుకుంటూ ఇద్దరిని ఒకే రూమ్లో పెట్టండి, ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటారు అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు అజయన్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేరుకోవాలి భూమి దగ్గరికి అని దక్ష్ ఎక్సలేటర్ తొక్కుతూనే ఉన్నాడు. కాసేపు మేము డ్రైవ్ చేస్తామని అన్నా కూడా ఒప్పుకోలేదు. వెళ్ళే దారిలోనే ఒక కెమెరా కూడా కొంటాడు దక్ష్. వాడు చేసే వాటిని షూట్ చేయాలి. ప్రపంచానికి తెలియచేయాలంటే అది అవసరం. ఫోన్ ఛార్జింగ్ లేకపోయినా ఇబ్బంది ఉండదని కెమెరా కొనేస్తాడు. పగలు ట్రాఫిక్ అయినా కూడా లేట్ అవ్వనివ్వకుండా 6 గంటలు పట్టే ప్రయాణాన్ని 4:30 గంటల్లో ముగించి ఆ కాల్ వచ్చిన లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే కారు ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ లొకేషన్ దగ్గరికి చుట్టూ గమనించుకుంటూ చేరుకుంటారు. రోడ్డుకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లాంటిది కనిపించడంతో భూమి దగ్గరికి చేరుకున్నాను అన్న చిన్న ఆనందం, అక్కడే ఉంటుందన్న నమ్మకం, లొకేషన్ ఇంకా అదే చూపించడంతో ఫాస్ట్గా దాని ముందుకు వెళ్ళి గేట్ తీస్తాడు దక్ష్. చుట్టూ గమనించుకుంటూనే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. మనుషుల అలకడి కనిపించకపోవడంతో అనుమానం స్టార్ట్ అవుతుంది దక్షుకి. ఇదేంటన్నయ్య, ఇక్కడే ఉంటే అలికిడి ఉండాలిగా, ఇంత ఫ్రీగా బయట ఎవరిని కాపలా పెట్టుకోకుండానే ఉంటాడంటావా అని అంటాడు అద్వైత్. ఏం మాట్లాడకుండానే గుమ్మం దగ్గరికి వెళ్ళి డోర్ తీయబోతే అది ఓపెన్ అవ్వదు. క్షణం కూడా ఆగకుండా వెంటనే బలంగా కాళ్ళతో తంతాడు. చాలా కష్టమైపోతుంది అది ఓపెన్ అవ్వడానికి. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా నొప్పి అనిపిస్తున్నా ఇప్పుడు గుండెల్లో వస్తున్న నొప్పి కంటే అది పెద్ద నొప్పి కాదన్నట్లు బలంగా కొట్టి దాన్ని తెరుచుకునేలా చేస్తాడు. తలుపు ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి అద్వైత్ విజయ్ షాక్ అయితే దక్ష్ బొటని వేలితో నుదురు రుద్దుకుంటూ చూస్తాడు. లొకేషన్ ఇంకా స్టిల్ ఇక్కడే చూపిస్తుంది అన్నయ్య అని అనడంతో అక్కడ సైకో బావమరిది చచ్చిపడి ఉండడం చూసి అతని పక్కనే ఉన్న ఫోన్ చూసి ఆ నెంబర్కి ఫోన్ చేయి అని అంటాడు. అద్వైత్ ఆ నెంబర్కి ఫోన్ చేయగానే ఆ ఫోన్ మోగుతూ ఉండడం చూసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు అని అంటాడు. దక్ష్ చుట్టూ కళ్ళతోనే మొత్తం గమనిస్తూ దక్ష్ లోపలికి వెళ్ళి చుట్టూ గమనిస్తాడు. చనిపోయిన అతను ఎవరని తెలియకపోయినా అతని మొహం మొత్తం కాలిపోయినట్లుగా అవడం, పొగలు రావడం గమనించి కెమికల్ పౌడర్ చల్లాడని అర్థమైపోతుంది. ఒక రూమ్లో నుంచి స్మెల్ రావడంతో ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కనిపించింది చూసి విస్తుపోతాడు దక్ష్. అక్కడంతా క్షుద్ర పూజలు గనక చేస్తే ఎలా సెట్టింగ్స్ ఉంటాయో అలా సెట్టింగ్స్ ఉండి ఆ రోజు పూజ చేసినట్లు కూడా ఉండడంతో వీడేమైనా కలియుగ మాంత్రికుడు అనుకుంటున్నారా అని విసుగ్గా అనుకుంటూ అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమో, వాడు ఏ ప్లేస్కి వెళ్తున్నాడు అని మొత్తం రూమ్ అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. ఒక చార్టులో ఒక డ్రాయింగ్ ఉంటుంది అక్కడ. ఆ డ్రాయింగ్ చూసి చేతి పిడికిలి బిగుసుకుంటుంది దక్షకి. గర్భిణీతో ఉన్న అమ్మాయిని ఎలా బలి ఇవ్వబోతున్నాడు అనేది మొత్తం ఆర్ట్ గీసి ఉంటుంది దాంట్లో. అది చూడడానికి కోపంగా ఉన్న ఆ ఆర్ట్లో ఉన్న పరిసరాల్ని గమనించడం మొదలు పెడతాడు దక్ష్. అదంతా ఒక గుహలాగా అనిపిస్తుంటే విజయ్ వైపు చూసి నల్లమల్లో గుహలెక్కడున్నాయో సెర్చ్ చేయరా అని చెబుతాడు. ఒకవేళ అది ఆర్టిఫిషియల్ గుహ అయితే అన్నయ్య, వాడు కావాలని సెట్టింగులు వేయించుకొని ఉంటే కష్టం కదా, మనకి తెలియదుగా అంటాడు అద్వైత్. ఒకసారి సెర్చ్ చేస్తే మనకి డౌట్ క్లియర్ అవుతుందిగా. వీడు పూర్తిగా సైకో లక్షణాలతోనే ఉన్నాడు. ఇప్పుడు టైం సాయంత్రం 4 అవుతుంది.
ఇలాంటి పనులు చేసేది రాత్రులే కదా! ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ రాత్రి ట్రేస్ చేయాలి. లేదు అంటే నల్లత్రాచు అనే మాటకి దక్ష్ గొంతు కూడా వణుకుతుంది. ఆ రూమ్, ఆ పరిసరాలు మొత్తం కెమెరాతో షూట్ చేస్తారు. ఇంకా ఏమైనా క్లూ దొరుకుతాయేమోనని ఒక్కొక్కరు రూమ్ వెతకమని దక్ష్ కూడా పైకి వెళ్ళడానికి వెళ్తాడు. ఒక్కొక్క రూము చెక్ చేసి భూమి ఉన్న రూమ్లోకి వెళ్తాడు దక్ష్. ఆ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ మంచం మీద ఉన్న చీరని చూడగానే ఫాస్ట్గా వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అది దక్ష్ తన నల్లత్రాచు కోసం ముంబై మీటింగ్కి వెళ్ళినప్పుడు కొనుక్కు వచ్చిన చీర. మీరు చీరలు కూడా ఇంత అందంగా సెలెక్ట్ చేస్తారా అని ఆ చీర చూడగానే అడిగిన తన నల్లత్రాచు మాటలు గుర్తుకు రాగానే ఆ రోజు ఆ చీర చూసి తన మొహం వెలిగిపోవడం, సంతోషంతో తనని హత్తుకుపోవడం గుర్తుకు రాగానే కళ్ళల్లో నీటి చెమ్మ వచ్చి చేరుతుంది. ఇంటి నుంచి అదే కట్టుకొని బయలుదేరావా అనుకొని దానిని గుండెలకి హత్తుకొని, ఎక్కడున్నావు నల్లత్రాచు, కొంచెంలో నిన్ను మిస్ అయిపోయానుగా మళ్ళీ అని బాధగా అనుకుంటాడు. ఆ చీరని అక్కడున్న తన మిగిలిన ఐటమ్స్ని అలాగే చీరలో చుట్టేసి తీసుకొని కిందకి వస్తాడు. ఏ రూమ్లోనూ ఏమీ లేవు. మనం ఇక్కడ వెతకడం కూడా ఇంకా అనవసరం అనుకుంటా అని అంటాడు అద్వైత్. బావా, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు, చాలా దూరంలో ఉన్నాయి. అవి కూడా గుహలా కాకపోయినా అలా అనిపించే రకంగా. కానీ వాడు అంత దూరం ఇప్పుడు ట్రావెల్ చేయాలి అంటే ఈ అడవిలో కష్టమే కదా, విజయ్ సెర్చ్ చేసి చెబుతాడు. హా, మరీ దూరమైతే తీసుకువెళ్ళే అవకాశం లేదు, చాపర్ ఉపయోగిస్తే తప్ప. కానీ ఇక్కడ చాపర్ ల్యాండ్ అయ్యే హెలీప్యాడ్ లేదు. కాబట్టి వాడు వెళితే ఏదైనా వెహికల్ వాడాలి లేదా నడుస్తూ వెళ్ళి ఉండాలి. నడిచి వెళ్ళే ధైర్యం చేయడు వాడు. తప్పకుండా ఇంకేదో ప్లాన్ చేసి ఉంటాడు అంటాడు దక్ష్. ఇతన్నెందుకు చంపి పడేశాడు? అసలు ఇతనెవరు? చంపినోడు ఇలా వదిలేశాడేంటి ఇక్కడే? మళ్ళీ ఇక్కడికి రాడా? పైగా ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. మొహం ఒక్కటే ఎందుకు బర్న్ అయ్యేలా ప్లాన్ చేశాడు అని అంటాడు అద్వైత్. పాయిజన్ ఇచ్చి ఉంటాడు. ఇతన్ని ఇలాగే ఇక్కడ వదిలేశాడు అంటే వాడేదో ప్లాన్లోనే ఉన్నాడు. వీడిని ఉపయోగించుకోబోతున్నాడు దేనికో. ఆర్ట్ వదిలేశాడు. ఇక్కడే వీడిని చంపి వీడి మొహం గుర్తుపట్టలేని విధంగా చేశాడు. మొత్తానికి వాడేదో పెద్ద ప్లాన్ ఆలోచించాడు అంటాడు దక్ష్. ఇంకా పొగలొస్తున్నాయంటే మొహం నుంచి అది ప్రయోగించి ఎంతోసేపు అవ్వలేదనుకుంటా. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతోసేపు అవ్వలేదనుకుంటా. మిస్ అయిపోయామన్నయ్య అని అంటాడు అద్వైత్. ఆహా, అతనున్న పొజిషన్ చూస్తే ఇతను చనిపోయి 3 గంటల పైన అయిపోయింది. అది చాలాసేపు అలా పొగలు వస్తూనే ఉంటుంది. నెమ్మదిగా దాని ప్రభావం తగ్గుతుంది. వామ్మో, వీడు ఇంత దారుణంగా ఉన్నాడేంటి? ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు భూమిని ఇప్పుడు? దక్ష్ టైం చూసుకొని ఇక్కడ టైం వేస్ట్ చేస్తే కుదరదు, పదండి అని బయటికి తీసుకువస్తాడు. బయటికి వచ్చిన దక్ష్ కిందన పరిశీలిస్తూ వెళ్తాడు. కారు వెళ్ళిన గుర్తులేమైనా తెలుస్తాయి ఏమోనని. లోపలికి వెళ్లే కొద్దీ కార్లు వెళ్ళడానికి అవ్వదు కదా బావా, అంతా చెట్లు రాళ్లే కదా. అంత దూరం వాడు భూమిని తీసుకొని వెళ్ళగలడంటావా? వాడు ఇంకా ఏదైనా మార్గం ఉపయోగించి ఉండొచ్చుగా అని అడుగుతాడు విజయ్. కారు ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అంత దూరం మనం వెళ్ళాలి. ఆ తర్వాత సంగతి ఆలోచిద్దాం. నువ్వు వెళ్ళి కారు తీసుకురా విజయ్ అని అనడంతో కారు తీసుకొస్తాడు విజయ్. తన చేతిలో అప్పటి వరకు ఉన్న భూమి చీరని కారులో పడేసి డ్రైవింగ్ తీసుకుంటాడు దక్ష్. ఆ లోపలికి ఉన్న దారి గుండానే కారుని ముందుకి పోనిస్తాడు. కానీ ఎందుకో తను వెళుతుంది కరెక్ట్ మార్గం కాదని అనిపిస్తూనే ఉంటుంది దక్షకి. కానీ ఇంకో ఆధారం లేక ముందుకి చుట్టూ గమనిస్తూ వెళ్ళడం మొదలు పెడతాడు. అప్పుడే మనోహర్ గారు ఫోన్ చేస్తారు. చేరుకున్నారా, భూమి దొరికిందా అని అడుగుతారు. అద్వైత్ జరిగింది చెప్పగానే, ఓ మై గాడ్, ఇప్పుడు ఎక్కడని వెతుకుతారు ఆ అడవిలో? అసలు అదేమైనా చిన్న అడవా అని బాధగా అంటారు ఆయన. మీరు కంగారు పడకండి నాన్న, మేమేదో ఒకటి చేస్తామని ఫోన్ కట్ చేస్తాడు అద్వైత్. కథ కొనసాగుతుంది. చెప్పాను కదండి, ఇక ప్రతి అప్డేటు కూడా మీకు చాలా ఇంపార్టెంటే. ఏది మిస్ అవ్వకుండా
ఫాలో అయిపోండి. ఫాలో అయిపోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా! అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.